తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలీసులకు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించుకునేటువంటి ఒక సంఘటన అయితే కోరుట్ల జిల్లాలోని జగిత్యాల అనేటువంటి బస్ స్టాప్ లో చోటు చేసుకుంది. ఒకవేళ దొంగలకి గాని పోలీసులకు గాని మనం ఏదైనా రేసింగ్ పెట్టామనంటే దొంగలే గెలుస్తారు. ఎందుకనంటే వాళ్ళంతా ఆరి తేరి మరి ఉంటారు. నార్మల్ వెహికల్లే కాదండి, ఆర్టీసీ బస్సులను కూడా వీళ్ళు చేసినా సరే, అది కూడా 2-3 వెహికల్ తో చేసినా గానీ ఈ దొంగను పట్టుకోలేకపోయారు అనంటే వాడెంత మహానుభావుడు, అసలు ఎంత చేసింగ్ నేర్చుకుని ఉంటాడు, అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ గా 18 నుంచి 20 కిలోమీటర్లు వరకు పోలీసులు చేసింగ్ చేసిన చిక్కలేదు అని అంటే ఆ దొంగ నిజంగా ఎంత గట్టుకుడు అనిపించుకున్నాడు అనమాట. అయితే ఇది జగిత్యాల జిల్లాలోని కోరుట్ల అనేటువంటి బస్ స్టాప్ లో ఆర్టీసీ డ్రైవర్ ప్రవీణ్ వెయిట్ చేసి అంటే టీ తాగడానికి అని చెప్పేసి తన యొక్క వార్డ్ లో ఆ బస్సును పెట్టేసి వెళ్ళాడట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్టీసీ డ్రైవర్ పేరు ప్రవీణ్ 8వ నంబర్ ప్లాట్ఫామ్ పై నిలిపి వెళ్ళాడనమాట. బస్ నెంబర్ వచ్చి TS08Z0103 నంబర్. ఇది ఈ విషయం నిజంగా మనందరికి వినటానికి విచిత్రంగా అనిపించిన, చాలా వరకు దొంగతనాలంగానే డబ్బులో లేదంటే బంగారము వాహనాలు చోరీ చేస్తా ఉంటారు, కానీ అన్నిటికీ విరుద్ధంగా లేదనంటే ఆ డ్రైవర్ మీద పగబట్టుండాలి. పగబడితే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా. ఆర్టీసీ బస్సులకి ట్రాక్స్ ఉంటాయని తెలుసు, అంటే ట్రాకర్లు ఉంటాయని తెలుసు. ఈ ఒకవేళ అలాంటి దొంగతనాలకి పాల్పడితే దొరికిపోవడం చాలా ఈజీ అని తెలుసు. అయినా కానీ కండక్టరు డ్రైవరు చాయ్ తాగడానికి వెళ్ళడం తోటి అంటే అదే అదనంగా భావించినటువంటి ఈ మహా మేధావి అయినటువంటి దొంగ ఆ దొంగతనానికి పాల్పడి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగతనం చేసి సో ఎలా అంటే నిజామాబాద్ వైపుగా దూసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో మీకు ఇప్పుడు ఒక వీడియోని చూపించబోతున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇది ఆర్టీసీ బస్ వెనకాల చూసారు కదా, 2 పోలీసు వాహనాలు, ముందు కూడా ఆల్మోస్ట్ ఒకటైతే వెళ్తూ ఉంది, అంటే ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుందామని. వాళ్ళనే ఎంత ధీటుగా చూసారు కానీ ఇక్కడ ఒకటి మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. ఈ కారణం చేత ముందు అంటే వచ్చేస్తున్నారు. బస్సు ఒక వెహికల్ ని కూడా గుద్దేసింది. ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఎలా అంటే దగ్గర 3 వ్యక్తులని ఢీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో హస్బెండ్ అండ్ వైఫ్ కి అయితే కాళ్ళు ఇరిగిపోయాయి. అంటే ప్రాణాపాయం అయితే లేదు, కానీ ముగ్గురికి మాత్రం సో చాలా వరకు గాయాలైనట్టు తెలుస్తున్నాయి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఆర్టీసీ డ్రైవర్లు ఇంకా ఇంతేనా, మారరా వీళ్ళు ఇంకా, అంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఆ మధ్యకాలంలో చూసాం వీళ్ళు బస్సులు కాళ్ళపైన ఎక్కించేయడం, మనుషుల మీద ఎక్కించేయడం, ఇలా ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ ఆర్టీసీ బస్ కి సంబంధించి కూడా ఈ ఆర్టీసీ డ్రైవర్లు ఇంత దారుణంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారేంటి, అసలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎలా వెహికల్ నడుపుతూ కనీసం ఇంకింత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే ప్యాసింజర్లు ఎక్కించుకొని వెళ్తున్నారు అంటే ఆ బస్సు ఎంత స్లోగా వెళ్ళాలి, ఎందుకు ఇంత ఫాస్ట్ అనుకునేటువంటి క్రమంలో తిట్టుకున్నారట. అయితే ఈ విషయం ఆ దొంగలించాడు ఆర్టీసీ బస్సు అని తెలియనంత వరకు తిట్టుకున్నారట. సో స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేద్దాము అనేటువంటి అయితే ఒక ఘటన అయితే అక్కడ చోటు చేసుకుంది. కానీ ఈ దుండగుడు మాత్రం మీరు చూడండి, బస్సుల్ని ట్రేస్ చేస్తున్నటువంటి ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో, కాకపోతే ఏంటంటే అక్కడ రోడ్ పైన ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాటన్నిటిని చేజ్ చేసుకుని వెళ్ళి పట్టుకోవాలంటే చాలా కష్టం. 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు చేజ్ చేశారంటే మీకు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ అంత దూరం, ఇంత దూరం చేసుకుంటూ వెళ్ళి పట్టుకున్నారట. పట్టుకున్నాక ఆయన మొహం చూడాలి, ఓ విచిత్రంగా వింతగా, అరే ఏంట్రా నువ్వు ఆర్టీసీ బస్ దొంగతనం చేసినావు ఏంటంటే ఆయన మొహం ఎలా ఉందంట, ఏమీ లేదు, అంటే నాకు ఎలాంటి భావన లేదు, ఏదో దొరికింది దొంగతనం చేసినాను. అయితే ఏంటి ఇప్పుడు చెప్పండి, మీరు ఏమైనా చేసేది ఉందో చెయ్యండి, వెంటనే నాకు ఇంకో దొంగతనం ఉంది అనేటువంటి విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాడంట. అది చూసి పోలీసులకి ఇంకా కోపం వచ్చింది, అంటే అంత దారుణంగా ఉందనమాట. మీరు ఇక్కడ ఇది చూసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇది పట్టుకోవడానికి ఇంకాస్త దూరంలో ఇంకా ఇది దొరకడు అని చెప్పేసి ఒక టిప్పర్ లారీని అయితే దానికి ముందుగా పెట్టడం జరిగింది. కానీ ఈ గ్యాప్ లోనే
పాపం సార్ గారు దొరికేశాడని, దొరికినందుకు చాలా బాధపడ్డాడంట. అరే అప్పుడే దొరికేశారా ఏంటి అని. కానీ ఈయన వల్ల దాదాపుగా 4-5కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితి అయ్యుంటే మాత్రం ఇంకా సీన్ వేరే ఉండేది. కానీ ఏదేమైనప్పటికీ ఇలాంటి దొంగతనాలు కూడా ఉంటాయా అని ఈ ఆర్టీసీ బస్సుని దొంగతనం చేసినటువంటి వ్యక్తి నిరూపించాడు అనమాట. అంటే చాలా వరకు అందరూ కూడా దొంగతనాలు అంటే బంగారము, లేదంటే ఇంట్లో ఉండేటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులు, ఐదర్ మన ఇంట్లో వాహనాలు, కార్లు ఇవే చూసారు. కానీ ఆర్టీసీ బస్సుని ఫస్ట్ టైం దొంగతనం చేసినటువంటి వ్యక్తుల్లో, అది కూడా అంటే మనకి ఏదైతే యాడ్ ఉంటుంది కదా, యాడ్ లో పెట్టినటువంటి బస్సు కూడా కాదు. ఇంకొద్దిసేపట్లో ప్యాసింజర్లు ఎక్కుతారు, ప్యాసింజర్లు వెళ్ళేటువంటి బస్సుని, స్టార్ట్ చేసి ఉన్నటువంటి బస్సుని దొంగతనం చేశాడంటే బస్ స్టాప్ లో నుంచి. అసలు ఆ దొంగకి గట్స్కి నిజంగా మెచ్చుకోవాలా? లేదంటే ఒరే నువ్వేంట్రా ఇలా ఉన్నావు, ఇంత కకృతి ఏంట్రా నీకు, మరీను పట్టుకుంటారని తెలుసు, దొరికిపోతావని తెలుసు, అయినా కానీ ఇలాంటి పని చేసేవేంటి అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అంటే స్థానికులు ఇది చూసిన తర్వాత అంటే కొన్ని మీమ్స్ ఏమో ఎలా వస్తుందంటే, మీరు కొంచెం ఫాస్ట్ గా ఉండాలి, మీరు ఫాస్ట్ గా లేకపోతే పోలీసులు ఇచ్చేటువంటి మీమ్స్ ఎలా ఉన్నాయంటే, మీరు కొంచెం ఫాస్ట్ గా ఉండాలి, మీరు ఇంత స్లోగా ఉంటే మాత్రం ఇలాంటి దొంగలు పట్టుకోవడం చాలా కష్టమైనటువంటి కొన్ని వెటకారపు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అది 18 అయినా 20 కిలోమీటర్లు అయినా వాళ్ళు కష్టపడి కూడా చేసి ఆయనను పట్టుకున్నారు. లేదు అంటే ఒకవేళ బస్సులో గనుక ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే, ఇంకేమన్నా జరిగి ఉంటే, ఆ బస్సుకి ఏదైనా అయ్యి బోల్తా పడటమో లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుంటే ప్యాసింజర్స్ యొక్క ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉండేటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి దొంగలకు పాల్పడటానికి, ఇలాంటి దొంగతనానికి పాల్పడటానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా తెలియట్లేదు. సో పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. దొంగనైతే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు దొంగతనం చేశావు, ఏదైనా పర్సనల్ కక్ష ఉందా, ఏదైతే డ్రైవర్ పైన, లేదా కండక్టర్ పైన, లేదా ఇంకేమన్నా కారణాల, ఆర్థిక కారణాల, అసలు దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, లేదా దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా అనేటువంటి విషయాలు తెలియాల్సి ఉంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తాం. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.